సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. ఇప్పుడు కొత్తగా అందరూ తెలుసండి, గోల్డ్ మీద చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం మొగ్గు చూపిస్తున్నారు. మన అందుబాటులో ఆల్రెడీ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్ పర్టికులర్గా సంబంధించి కొన్ని ఫండ్స్ అయితే ఉన్నాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కూడా ఒక గోల్డ్ ఫండ్ ఉంది. అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎస్పెషల్లీ గోల్డ్ మైనింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే గోల్డ్ తయారు చేస్తారో అట్లాంటి మైనింగ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ ఉన్నాయి. సో అలాగే మనకి సావరెన్ గోల్డ్ ఫండ్, సావరెన్ బాండ్ అంటారు, గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో అందరికీ తెలుసు, మనకి ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ కూడా మనకి అందుబాటులో అయితే ఉన్నాయి డిజిటల్ రూపంలో. అలాగే అందులో కూడా కొత్తగా వచ్చిందండి, ఇది ఎన్ఎస్సి వాళ్ళది, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది గోల్డ్ ఈజీఆర్ అంటున్నారండి. ఇది ఒక కొత్త ఫామ్లో మనకి గోల్డ్ అవైలబిలిటీలో ఉంది వాళ్ళ ఫిజికల్గా మనకు కొనుక్కోవడానికి డిజిటల్గా. సో ఇందులో మనం చూస్తే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ అంటారు దీన్ని. సో ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ ఈజీఆర్, సో ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ మనకి ఎన్ఎస్సి వాళ్ళ నుంచి వచ్చిందండి. డిజిటల్ మోడ్లో ఉంటుంది. 99.5% ప్యూర్ గోల్డ్ అయితే ఉంటుందండి ఇందులో, బ్యాక్డ్ బై ఫిజికల్ గోల్డ్. అంతే వాళ్ళు ఏం చేస్తారంటే మనకున్న ఈ ఎంతైతే మనం గోల్డ్ కొంటుంటామో అదొక ఫిజికల్ రూపంలో దాన్ని గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ ప్రిజర్వ్ చేస్తుంటారు. సో మనం ఇది కొనాలి అంటే కనుక, మీకు తెలుసు స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక మనం ఏదైనా కొనాలి అంటే కంపల్సరీగా మన దగ్గర డీమ్యాట్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనం ప్లీజ్ బై ఆర్డర్ ఫర్ ఎన్ఎస్సి గోల్డ్ ఈజీఆర్ అన్నది ఒక ఆప్షన్ ఇది మీకు కనిపిస్తుంటుందండి. ప్రతి ఒక్క ట్రేడింగ్ అకౌంట్లో కూడా అందుబాటులోకి వచ్చింది ఇది. సో ఇందులో ఏంటంటే గోల్డ్ ఈజ్ బ్యాక్డ్ బై ఫిజికల్ గోల్డ్ ఇన్ వాల్యూస్. అంటే మనం వ్యాలెట్లో మనం ఎంతైతే మనం 1 గ్రామ్ కొనాం, 2 గ్రామ్స్ కొనాం, గ్రామ్స్లో కొనాల్సి వస్తుందండి. సో 1 గ్రామ్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ కొన్నప్పుడు కొంటుంటామో మనకి ఫిజికల్ రూపంలో, అంటే మనకి ఫిజికల్ రూపంలో అంతంత గోల్డ్ రిజర్వ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే అది రిసీవ్ ఈజీఆర్ ఇన్ డిమాట్ ఫామ్, అంటే మనకి డిమాట్ ఫామ్లోనే మనకి యూనిట్స్ అయితే అలాట్ అవుతుంది, గ్రామ్స్ అలాట్ అవుతుంటాయి. సో అట్లాంటి వచ్చిన కాన్సెప్ట్స్లో ఏంటంటే ఇట్లాంటి గోల్డ్ కనుక మనం కొని అందుబాటులో పెట్టుకుంటే, ఎప్పుడైతే మన దగ్గర అందుబాటులో అమౌంట్ ఉంది, మనం అందుబాటులో ఉన్న అమౌంట్తో దాన్ని కొనుక్కుంటుండొచ్చు. 1 గ్రామ్ కావచ్చు, 2 గ్రామ్ కావచ్చు, 3 గ్రామ్ కావచ్చు, అలా కొనుక్కుంటుండొచ్చు. సో మనం అలా అక్యుములేట్ చేసుకున్న గ్రామ్స్ అన్నింటినీ కూడా ఎప్పుడన్నా కావాలి అంటే మాత్రం మనం రీడింగ్ చేసుకోవచ్చండి. మనకి బై అండ్ సెల్ అనేది మీకు ఫింగర్ టిప్ ఆప్షన్ అనే ఉంటుంది. ఎప్పుడైతే వర్కింగ్ డేస్, అంటే మనం చూడండి స్టాక్ ఎక్స్చేంజ్లో మనం ఏదైనా షేర్స్ కొన్నా కూడా పర్టికులర్గా స్టాక్ ఆ టైం మార్కెట్ అవైలబిలిటీలో ఉన్న టైంలోనే మనం చేయగలుగుతాము. అట్లాగే ఇది కూడా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది కాబట్టి మనం సాటర్డే, సండే అలాగే చూస్తే గవర్నమెంట్ హాలిడేస్లో మనం ఏం చేయలేము. ఈవెన్ వర్కింగ్ డేస్లో కూడా మనం టైంలోనే, మార్కెట్ ఉన్న టైంలోనే వీటిని కొనగలుగుతాం, అలాగే అమ్మగలుగుతామండి. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి కొత్తగా వస్తుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి గోల్డ్ ఈజీఆర్ రూపంలో. సో ఇందులో ఏంటంటే మనకు వచ్చిన లాభం ఏంటంటే మనం చాలా తక్కువ క్వాంటిటీస్లో కొనొచ్చు. చూడండి, ఫిజికల్గా మనం కొనాలి బయట షాపుల్లో అంటే కనుక అందుబాటులో ఉండకపోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ వాళ్ళు 3 గ్రామ్స్ మినిమం ఉందండి, 5 గ్రామ్స్ కాయిన్ ఉంది, మా దగ్గర 10 గ్రామ్స్ కావాలి అని చెప్తారు తప్ప, ఇలా 1 గ్రామ్లో కూడా కొనుక్కోవాలి అంటే మాత్రం మనకి ఒకవేళ చూడండి డిజిటల్ రూపంలో కొనిపెట్టుకుంటే లాభం ఏంటంటే మనం స్టోరేజ్ కూడా ఈజీగా ఉంటుంది. మనం కనుక ఫిజికల్గా 1 గ్రామ్ వెళ్ళి మన షాపులో కొన్ని 2 గ్రామ్స్ కొనుక్కున్నా కూడా దాని ఇంట్లో దాన్ని సేఫ్గా ఉంచుకుంటే కష్టం అవుతుంది. చాలామంది బ్యాంక్ లాకర్స్ కూడా డిమాండ్ హైగా ఉంది, బయట దొరకట్లేదు అంత ఈజీగా. సో ఇలాంటి సందర్భాల్లో కనుక మనం ఇట్లా డిజిటల్ రూపంలో కనుక కొన్ని గ్రామ్స్ని అక్యుములేట్ చేసుకుంటే, సపోజ్ మీ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది, ఒక రాబోయే 3-4 ఇయర్స్లో ఒక మ్యారేజ్ ఉంది, ఇప్పటి నుంచి మీరు కనుక అక్యుములేట్ చేద్దాం కొంచెం గోల్డ్ని అనుకుంటే మాత్రం ఇలాంటి రూపంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 99.5% ప్యూరిటీ గోల్డ్ ఫిజికల్ రూపంలో మీ పేరు మీద అక్కడ జమ చేస్తూ ఉంటారు. సో గ్రామ్ రేట్ ఎలా పెరుగుతూ ఉంటుందో మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. మనం రేపటి రోజున మీరు గ్రామ్కి ఎంత వాల్యూ ఉందో బయట మార్కెట్లో అంత వాల్యూ మీకు బయట ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అట్లా రీడింగ్ చేసుకున్న అమౌంట్తో మీరు ఎగ్జాక్ట్గా ఆ రోజున తీసుకెళ్తే మనకి అంత గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం కనుక ఆర్నమెంట్స్ కొనుక్కుంటే ఆర్నమెంట్స్ మీద మీకు వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది. సో అట్లాంటివన్నీ కూడా వ్యాట్ అంటారు, ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు అలాంటివి అన్ని ప్రాబ్లం మనకి లేకుండా ఉంది ఇక్కడ. వీటి మీద ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ లాంటివి ఉండవు కాబట్టి మనకి ఇంకా ప్రైస్ భావించి రేట్లోనే వస్తుంది, ఎక్కువ పెట్టిన వాళ్ళు అవ్వకుండా ఉంటాము. సో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కూడా 99.5% ఉంటుంది. మనం ఈవెన్ కొంత ఫిజికల్ రూపంలో కనుక ఒక షాప్స్లో, మారోడి షాప్స్లో వాటిలో కనుక గ్రామ్స్లో గోల్డ్ తీసుకుంటే మళ్ళీ ఏదైనా ఎక్స్చేంజ్ చేద్దామని పెద్ద షాపులకు వెళ్తే మీకు అక్కడ వాళ్ళు మొత్తం గోల్డ్ని టెస్ట్ చేస్తారు, అందులో ఎంత % ఆఫ్ గోల్డ్ ప్యూరిటీగా ఉంది అని. అది వాళ్ళు సర్టిఫికేట్ చేసేంత వరకు మనకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. వీడి ఊరికి నేను బాగా గీస్తున్నాడు, మనం అరిగిపోతుంది మనకు గోల్డ్ అంతా అన్న టెన్షన్ కూడా కొంతమందికి ఉంటుంది, నేను గమనిస్తుంటాను షాప్స్కి వెళ్ళినప్పుడు. సో అట్లా కాకుండా మీరు చూస్తే కనుక ఇట్లా మీరు డీమ్యాట్ రూపంలో కనుక కొనుక్కుంటే గోల్డ్ని
మీకు అట్లాంటి భయం అయితే ఉండదు. 100% ప్యూర్ గోల్డ్ వస్తుంది. దీన్ని సేఫ్ లాకర్ డిపాజిట్లో పెట్టుకోవాల్సిన అవసరం అంటే కనుక ఉండదు. మనకి మన డిమాట్ అకౌంట్లోనే సేఫ్గా ఉంటుంది. ఇది బై అండ్ సెల్ ఎప్పుడైనా జస్ట్ లైకే ఒక సింగిల్ దాంట్లో క్లిక్లోనే మనం చేయగలుగుతాము. డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్లో మనం చేయగలుగుతాం దీన్ని. సో మనకి ఒక రిసిప్ట్ అనేది వస్తుందండి, డిజిటల్ గోల్డ్ రిసిప్ట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనకు ఒక ఇన్వాయిస్ లాగా రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. అది మనం సేఫ్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రైజెస్ కూడా మనకి ఫ్లక్చుయేట్ అవుతుంది. బయట మార్కెట్లో చూస్తే ఇవాళ చూడండి మార్కెట్లో గోల్డ్ అనేది ఒక్క మంత్లోనే హైకి వెళ్తుంది, మళ్ళీ అదే మంత్లో మళ్ళీ డౌన్ అవుతుంది. ఇట్లాంటి డౌన్ మార్కెట్ హై మార్కెట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రోజుకి ఆ రోజు షాప్కి వెళ్ళలేము. కాబట్టి మనం ఇంట్లో కూర్చొని ఎప్పుడైతే మార్కెట్ ఎలా ఉందో చూసుకొని గోల్డ్ రేట్ తగ్గిందా అయితే కనుక మనం ఒక 2 గ్రామ్స్ కొనుక్కోండి, ఇంకా బాగా పడిపోయింది అంటే ఇంకొక 5 గ్రామ్స్ కొనుక్కోండి. అట్లా మనం ఫ్లక్చుయేట్ అవుతున్న మార్కెట్లో ఇలా డిజిటల్ ఫోన్లో కొనుక్కోవడం అయితే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అయితే మనకు ఉంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే వస్తుందండి మనకి గవర్నమెంట్ నుంచి. సో మనం చూసుకున్నాం ఫిజికల్గా మనకి కనుక గోల్డ్ కొనుక్కుంటే కన్నా ఇలా ఈ మోడ్ల ద్వారా కొంటే మనకి బాగా ఎక్స్పెన్స్ రేషియో కూడా దీనికి చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంది. అన్లైక్ గోల్డ్ ఫండ్స్ కనుక మనం కొంటే కొంచెం అక్కడ ఎక్స్పెన్స్ రేషియో మనం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందులో కూడా డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ రకరకాలు ఉంటాయి. ఎన్ఏవి బేస్డ్గా ఉంటుంది, ఇక్కడ అలా కాదు గ్రామ్ బేస్డ్గా ఉంటుంది. మనం కూడా ఫీల్ అవుతాము, ఓకే ఇన్ని గ్రాములు గోల్డ్ కొనుక్కున్నాం అన్న ధైర్యం కూడా మనకు ఉంటుంది. మనం చూడండి మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో 10,000 పెట్టాము, ఎన్ని గ్రామ్స్ వస్తాయి మనకు తెలియదు. 5 గ్రామ్స్ పెడితే తెలియదు, ఎన్ని గ్రామ్స్ వస్తాయో తెలియదు. ఇక్కడ మనకి గ్రామ్స్ రూపంలో మనం గోల్డ్ కొంటున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా తెలుసు 10 గ్రాములు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, 20 గ్రామ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. బయట మనం షాప్లో చూస్తే ఒక మంచి నెక్లెస్ మనకి నచ్చిన నెక్లెస్, లెంత్ ఉన్న నెక్లెస్ ఇది బాగుంది అనుకున్నప్పుడు వాళ్ళు 34 గ్రామ్స్లో చెప్తుంటారు. సో మనకు మైండ్లో ఒక థాట్ అయితే పడుతుంది, ఒక ఇట్లాంటి నెక్లెస్ కనుక నేను చేయించుకోవాలి అంటే కనుక 34 గ్రామ్స్ నాకు అయితే కావాల్సి వస్తుంది. కాబట్టి అట్లా మనం చూస్తే ఇలా క్యాష్ రూపంలో మనం కొంటే కనుక ఎన్ని రూపాయలు యూనిట్లు వస్తే మనకు అర్థం కాదు ఎన్ని గ్రామ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇక్కడ అలా కాదు, మనం గ్రామ్స్లోనే కొనుక్కుంటున్నాం కాబట్టి 10 గ్రామ్స్ అక్యుములేట్ చేసుకున్నాను, 15 గ్రామ్స్ అక్యుములేట్ చేసుకున్నాను, 25 గ్రామ్స్ అక్యుములేట్ చేసుకున్నాను. సో నాకు ఒక అర్థమవుతుంది ఎన్ని గ్రామ్స్లో నేను గోల్డ్ కొనుక్కుంటున్నాను అని చెప్పేసి కూడా అది కూడా ఒక మంచి ఆప్షన్ మనకి ఇక్కడ. సో అదండి మనకి చాయిస్ అయితే బాగా మంచి ఆప్షన్ అయితే ఒకటి వచ్చింది అందుబాటులోకి. ఇందులో ఫిజికల్గా మనకి టెన్షన్ ఉండదు, మనకి లో కాస్ట్ అయిపోతుంది, హై లిక్విడిటీ. మనం లిక్విడిటీ కావాలంటే ఎప్పుడైనా సరే మార్కెట్ ఓపెనింగ్ టైంలో మనం వెంటనే దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా మనం గోల్డ్ ఈటీఎఫ్స్ చేసాము, అలాగే గోల్డ్ బాండ్స్ కొనుక్కున్నాము, అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చినవి, అలాగే గోల్డ్ ఫండ్స్లో పెట్టాము. సో ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు చాలామందికి తెలుసు గోల్డ్ మీద చాలా మొగ్గు చూపిస్తున్నారు. మార్కెట్ చాలామంది ఏంటంటే ఉన్న ఈక్విటీతో పాటు ఒక డైవర్సిఫికేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్ చెప్తున్నాను. అదండి న్యూ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గోల్డ్ ఈజీఆర్ అనేది. సో ఈజీఆర్ అంటే మనకి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ అంటారు దీన్ని. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.